రైట్. ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో దానికి సంబంధించి ఒక అసత్య ప్రచారాలు నడుస్తూ ఉన్నాయి. అసలు ఎంతవరకు వాస్తవం, వాళ్ళు చెప్తున్నటువంటి విషయంలో వాస్తవం ఉన్నదా అవాస్తవం ఉన్నదా అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి దీని పక్కనే ఉన్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, ఇటు గ్రామస్తులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరే? కృష్ణ. నా పేరు కృష్ణ. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నీళ్లు? కాళేశ్వరం. కాళేశ్వరం నుంచి. పక్క. మీ దగ్గర ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, కొంతమంది ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇవన్నీ ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం నుంచి వస్తున్నాయి, మల్లన్న సాగర్ నుంచి బసవపురం డ్యామ్లోకి వచ్చి ఇక్కడికి వెళ్ళి రామన్నపేట దాకా పోతున్నాయి. ఎప్పుడు వచ్చినాయి ఇక్కడ? ఎప్పుడంటే ఇప్పుడు ఒక 6 నెలలకు మొన్న 15 రోజుల కింద పెట్టిరు ఇవన్నీ. రైతులందరూ పోటీ చేసి అన్ని పంటలు ఎండిపోతున్నాయి కదా, దాని గురించి ఇసిపెట్టేసారు. ఇక్కడ పొలాలు వాడుతున్నాయి. ఇక్కడ మన ముత్తరేగూడెం చెరువు, రాగిరి చెరువు ఇవన్నీ నింపుతారు. అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదేనా ఫస్ట్ టైం రావడం? ముందు నుంచి ఇదివరకు ఒకసారి ఉంది, పోయినసారి ఇసిపెట్టేసారు, మళ్ళీ ఇప్పుడు ఇసిపెట్టేసారు. అయితే అసలు కాళేశ్వరమే లేదు, కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని చెప్పి మాట్లాడిండ్రు నిన్న మొన్నటి దాకా. మరి కాళేశ్వరం నుంచి వస్తున్నాయి అని చెప్పి నువ్వు అంటున్నావు, ఎట్లా? కాళేశ్వరం కూలిపోతే నీళ్ళు ఎక్కడ పండి? ఇవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అటుకెళ్ళి వస్తున్నాయి కదా, ఎత్తిపోతల కలిసి వస్తున్నాయి కదా, ఎత్తిపోతల నుంచి వస్తున్నాయి. మరి కాళేశ్వరం కూలిపోతే నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇవి అవన్నీ అసలు కాళేశ్వరం వల్ల నిజంగా ఉపయోగం ఉన్నదా మీకు? పక్కా ఉపయోగం ఉంది. ఎట్లా ఉంటుండే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు? ఎట్లా ఉంటుండే అసలు మీ బాధలు? అంత ఎడారి ఉండే, ఇన్ని పంటలు ఎక్కడి లేకుండే. ఇప్పుడు ఎట్లా మారినాయి ఇదంతా? కేసీఆర్ వచ్చిన సంది ఇవన్నీ మారినాయి. ఈ ప్రాజెక్ట్ అయితే కేసీఆర్ కట్టిందే ఈ ప్రాజెక్టు. అది ఎట్లా ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది ప్రజెంట్ ఊర్లో? ఇప్పుడు మంచిగా ఉంది, నీళ్ళు వస్తున్నాయి, మాకు అదే సంతోషం, చాలా సంతోషంగా ఉంది. నీళ్ళు మరి వాళ్ళకేం చెప్తావు? ఈ అసలు ఎల్లంపల్లి నీళ్ళు ఈ కాళేశ్వరానికి కావు, అసలు కాళేశ్వరం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళు అంటారు సార్, మరి అది వాళ్ళకే ఏరుకుండాలి మాటలు మాట్లాడితే. కాళేశ్వరం నీళ్ళు కాబట్టి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. ఎంత ఉంది భూమి? ఎంత ఉంది నీకు? నాకు 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఏది పంటేనా? మన వరి పంట. ఒరే పడుతున్నాయి మరి రైతు బంధు? పడుతున్నాయి. నిన్న పడ్డాయి. ఎంత ఎంత? నిన్న 1 ఎకరానికి 1000 రూపాయలు పడ్డాయి. 3 ఎకరానికి 1000. 1 ఎకరం లెక్క వేసినాక రాదు, 6000. లేదు, 1 ఎకరానికి పడ్డాయి అన్నట్టే కదా. 3 ఎకరాలకు 1 ఎకరానికి వేసిండు. 3 ఎకరాలు. మరి ఇప్పుడు ఈ 1 ఎకరం తోటేనా లేకుంటే మళ్ళీ వేసినాడు మళ్ళీ లెక్క? అది నమ్మకం లేదా మీకు? నమ్మకం ఉంది. ఎట్లా ఉంది ఇప్పుడు? రైతు బంధు పడ్డాయా? రైతు బంధు ఎదురు చూడంగా నిన్న పడ్డాయి కానీ అందరికేం పడలేదు. అంటే నాకు పడింది కానీ వేరేటోళ్ళు అందరికి పడలేదు. నాకున్నది 1 ఎకరం. 1 ఎకరం. మిగతా అంటే 1 ఎకరం పడే మొదలు పడాయా? 1 ఎకరానికే పడ్డాయి. 1 ఎకరానికే పడ్డాయి. అంటే మిగతా వాళ్ళకు పడలేదని తెలిసింది. వాళ్ళు నన్ను అడుగుతా ఉంటే నీకు పడ్డాయి అంటే నాకు అట్టయితే పడ్డాయి అని చెప్పిన. ఇంకా ఈ 1 ఎకరం కూడా ఇంకా కొంతమందికి పడలేదు. అది ఇక తెలియదు వాళ్ళకు పడ్డాయా పడలేదా తెలియదు. ఎందుకంటే మొన్నటి వరకు పడలేదు ఎదురు చూసి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో అడ్వాన్స్గా పడేది, అందరికీ పడేది. ఇప్పుడేమో పడతలేవు అని చెప్పేసి చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం అది విషయంలో. ఇంకా వస్తలేవు అంటే వస్తాయి, ఈ నెల వస్తాయి, ఆ నెల వస్తాయి, ఇట్లా వస్తాయి, అట్లా వస్తాయి అని చెప్పేసి మొన్న రిలీజ్ చేసినామని చెప్పినారు. ఇక నిన్న చాలా మంది మాట్లాడుకున్నాంలే, నిన్న వచ్చినాయా, నీకు వచ్చినాయారా, నాకు వచ్చినాయారా అని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే ఫస్ట్ మనకు అడిగినప్పుడు నాకు కూడా రాలేదు అప్పటి వరకు. 12 తర్వాత మళ్ళీ నాకు వచ్చినాయి ఆ విషయంలో. మరి ఇప్పుడు ఈ 1 ఎకరాంతో సరిపెట్టుకుంటారా లేకుంటే ఇది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? కనిపిస్తుందా మీకు ఏమన్నా? ఏమో అది నమ్మకం లేదు. నమ్మకమే లేదా? నమ్మకం లేదు. ఎందుకు ఎవరిని అడిగినా నమ్మకం లేదు అంటారు? ఎట్లా అంటే ఎకరం లోపే వేస్తున్నా? అంటే ఇప్పుడు ఎకరం వరకు వేస్తున్నాడు, ఇంకా మిగతా వాళ్ళకి వేస్తాడా? ఇప్పుడు మనం వేస్తామని చెప్పినాం అనుకో, ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పిండు, అవి కూడా ఇంతవరకు పూర్తి కాలేదు అన్ని విషయాలలో. ఇప్పుడు ఇది వేస్తామని మనం ఎట్లా పూర్తి చేస్తామా? కోరం పూర్తి చేయలేం కదా. ఎందుకంటే వేస్తాడా వేయడా అనేది నమ్మకం, డౌట్ అంతే. ఏదైతే ఫస్ట్ అయితే వేసినాడు, 1 ఎకరానికి అయితే వేసినాడు, అవి పడ్డాయి. కొంతమంది పడ్డాయి కానీ ఇంకా కొంతమంది కూడా పడవచ్చు. ఎందుకంటే నాకు నిన్న 12 గంటల వరకు తెలిసినందుకైతే ఇంకా కొంతమంది పడలేదు, కొందరు పడ్డాయి అన్నారు, కొందరు పడ్డాయి, కొందరు పడలేదు అన్నారు. ఎన్నిసార్లు పడ్డాయి అసలు కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి? కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఒకసారి, ఇది ఒకసారి, 2 సార్లే పడ్డాయి. 2 సార్లు పడ్డాయి. మొత్తం ఎక్కడ చేస్తున్నాం మేము సంవత్సరం? లేదు, అది ఏం లేదు, అన్ని అబద్ధాలే వాళ్ళు చెప్పేటి అన్ని. సరే
ఇక వాళ్ళు కేసీఆర్ వ్యవసాయ ఉన్నప్పుడు శాఖ మంత్రులు కూడా చెప్తున్నారు కానీ మొత్తం వేస్తున్నాం మేము, మాకు ఏ పెండింగ్ లేదు, రుణమాఫీ రైతు బంధు సకాలంలో చెల్లిస్తున్నాం అంటారు. సకాలంలో ఎడేళ్ళు ఇచ్చారు. నాటు పెట్టేటప్పుడు వేసేది, వరి కోసేటప్పుడు వేసినారు మీరు. ఉమ్, మరి సకాలంలో ఎడేళ్ళు ఇచ్చినట్టు? ఉమ్, సకాలంలో అంటే అప్పుడు నాటు పెట్టేటప్పుడు చెల్లిస్తేనే అది వేరే విషయం. ఉమ్, ఇప్పుడు నాటు పెట్టి ఆల్రెడీ పంటకు వచ్చి ఇప్పుడు కోతకు వచ్చినాయి వర్షాలు కూడా. ఉమ్, కోతకు వచ్చినప్పుడు మీరు చెల్లించారు. ఉమ్, ఇప్పుడు అది కూడా ఒక్క ఎకరానికి మాత్రమే చెల్లించినారు అందరికీ. ఉమ్, ఇక మిగతా వాళ్ళు ఆ 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే వాళ్ళకు చెల్లిస్తారా చెల్లియరా అనేది డౌటే అది. డౌట్. ఉమ్. సరే ఇప్పుడు ఇక్కడ ఈ బసవాపూర్ ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి దాని మీద ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా. అక్కడికి వచ్చిన నీళ్లు ఎల్లంపల్లి నుంచి వచ్చినాయి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు నిజాలు ఏంది దీని మీద అసలు? మాకు తెలిసి ఇప్పుడు మల్లన సాగర్ నుంచి ఇప్పుడు కొండపోచమ్మ నుంచి మాకు వస్తున్నాయి వాటర్. అచ్చా. అక్కడ నుంచి అవి మన గోదావరి నీళ్ళు కాళేశ్వరం నుంచే వస్తున్నాయని మాకు తెలుసు. కాళేశ్వరం అదే కాళేశ్వరం లేనే లేదు, మొత్తం ఇది కూలిపోయింది, ఇది కూలేశ్వరం, ఆ మేడిగడ్డ అంతా కొట్టుకపోయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పి నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా మాట్లాడుతారు కదా. మళ్ళీ మీకు కాళేశ్వరం నుంచి వచ్చినాయి అని చెప్పి మీరు ఎట్లా అంటారు? మాకైతే అక్కడి నుంచే వస్తున్నాయి నీళ్ళు అని తెలుసు మాకు. ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి వచ్చే స్కోప్ ఉందా దీనికి అసలు? ఎల్లంపల్లి మాకు ఇంతవరకు ఆ పేరు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు కానీ మాకైతే కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళే, కాళేశ్వరం నీళ్ళే అనుకుంటున్నాం మేము. గోదావరి నీళ్ళు అంటారుగా ఇక్కడ. ఇక ఇప్పుడైతే వచ్చేది మాకు గోదావరి నీళ్ళు కాళేశ్వరం నుంచి వస్తున్నాయి. ఇవి అవే నీళ్ళు అనుకుంటున్నాం మేము, అవే నీళ్ళు ఇక్కడ వచ్చేటి కూడా అవే నీళ్ళు. మరి ఇట్లాంటి మాటలు చెప్తున్నారు, ప్రజల్ని కొంచెం తప్పుదోవ పట్టించి ప్రజల్ని కూడా కొంత కన్ఫ్యూజన్లో నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది ఇదంతా ఏంటంటే? ఇదంతా ఇంటా ఉంటే ఇక ఏమంటాం. ఇప్పుడు చెప్తున్నా కదా, ఒకటే నేను అనేది ఏంటంటే ఇలా 10-12 సంవత్సరాలు ఇప్పుడు మనకు ఈ భూములు తీసుకొని కాలువలు తీసుకొని ఇవన్నీ తీసుకొని దీనికి ఇవన్నీ చెల్లించి ఇదంతా చేసిందేమో కేసీఆర్. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు. సరే మాకు ఎవరైనా ఒకటే, వాళ్ళని వీళ్ళని ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నీళ్ళు తీసి మేము చేసినాం అంటే ఇవాళ ఒక్క రోజులు అయ్యే పని కాదు, 10 రోజులు అయ్యే పని కాదు, ఇవాళ 1 నెల 2 నెలలు అయ్యే పని కూడా కాదు. ఇది ఏంది కాలువలు తవ్వడం, తీయడం, మట్టి తీయడం, వీళ్ళందరినీ రైతుల్ని అంతా సమైక్య చేసి మాట్లాడడం, ఇదంతా చాలా పెద్ద కథ నడిచింది ఇక్కడ. అదేంటంటే 10-12 సంవత్సరాల సంది ఇవాళ అంత పెద్ద కట్ట పోసి అంత పెద్ద కాలువలు చేసి ఇంత పెద్ద ఇది చేసి ఇవాళ నువ్వు నీళ్ళు ఇప్పినావు. అది రైతుల కోసం ఇప్పినావు, రైతులు లొల్లి పెడితేనే ఇప్పినావు అది. కానీ ఇలా నీళ్ళు మాత్రం మాకు వచ్చింది ఏంటంటే ఇవాళ వచ్చి నువ్వు ఈ ఒక్క రోజు వచ్చి నేను ఇప్పినా అంటే మాత్రం సరే నువ్వు చెప్పుకోవచ్చు, నేనే ఇప్పినా, నేనే దేవుని, నేనే అంత చేసినా అని చెప్పుకోవచ్చు. కానీ రైతులకు అందరికీ తెలుసు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పటి నుంచి వచ్చినాయి, ఎవరు అనేది.